ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలో నుండి ఆ ఫిలిప్పీ సంఘానికి, విశ్వాసులకి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నన్ను బలపరచు అనేందే నేను సమస్తమును చేయగలను. మరి దేవుడు అపోస్తలుడైన పౌలును అనేక రీతిలుగా వాడుకొని ఉంటున్నాడు. అనేక స్థలాలలో సంఘాలను స్థాపిస్తూ సువార్తను ప్రకటిస్తూ అనేక రీతిలుగా మరి దేవుడు పౌలును వాడుకుంటున్నాడు. మరి ఆ యొక్క ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము విశ్వాసులు కూడా ఎంతో ప్రేమతో, ఎంతో విశ్వాసముతో పౌలును మరి ప్రేమించారు. పౌలు యొక్క పరిచర్యకు ఆకర్షితులయ్యారు. సువార్త విషయంలో వారు వారికి ఉన్నటువంటి విశ్వాసము ఎంతో విలువైనటువంటిదిగా ఉంటున్నది. అందుకే మరి ఈ అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి కూడక ఆ సంఘము పట్ల, ఆ యొక్క విశ్వాసుల పట్ల పౌలుకున్నటువంటి ప్రేమను బట్టి, పౌలుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి వారిని అనేక రీతిలుగా మరి ఉత్తేజపరుస్తూ ఉంటున్నాడు. అందుకే 4వ వచనంలో అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియజేయనిడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతింపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడని వారిని మరి ఉత్సాహపరుస్తూ ఉంటున్నాడు, ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు పట్ల ప్రేమ కలిగి ఉంటున్నారు. పౌలు యొక్క పరిచర్యకు వారు నమ్మిక ఉంచి ఉంటున్నారు. దేవుడు అనేక రీతిలుగా మరి ఆ సంఘాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఈ పత్రిక రాస్తూ ఉన్నటువంటి సందర్భంలో అపోస్తలుడైన పౌలు మరి చెరసాలలో ఉంటున్నాడు. చెరసాలలో ఉండి మరి ఆ సంఘం పట్ల పౌలుకున్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారిని అనేక రీతిలుగా మరి హెచ్చరిక చేస్తుంటున్నాడు. మరి నేను ఇక్కడ 11వ వచనంలో మనం గమనించినట్లయితే, పౌలు యొక్క తన వ్యక్తిగత అనుభవంలో నుండి, తన వ్యక్తిగత అనుభవాల్లో నుండి కొన్ని మాటలు నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. మరి పౌలు యొక్క పరిచర్య మరి అంత సాదాసీదాగా సాగలేదు. అనేక శ్రమలు పడ్డాడు, అనేక హింసలను ఎదుర్కొన్నాడు. అయినా కూడా మరి కొన్ని సందర్భాల్లో ఆహారం లేకుండా మరి సువార్త పరిచర్యను ముందుకు కొనసాగించినట్టుగా చూస్తున్నాం. మరి సౌలుగా ఉన్నటువంటి పౌలు ఏ రీతిగా దేవుడు వాడుకుంటున్నాడో పౌలు యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోగలము. అందుకే నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. దేవుడి యొక్క విషయంలో, దేవుని యొక్క కార్యాల్లో దేవుణ్ణి ఎవరైతే బలపరుస్తారో, మరి ఎవరైతే ఆయన్ని యందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారి పట్ల దేవుడు సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి బలపరిచాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని మహింపరిచాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. అందుకే కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పౌలును దేవుడు హెచ్చించాడు.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను దేవుణ్ణి బలపరిచేటువంటి వారిగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన కార్యాలను సఫలీకృతం చేస్తాడు. మన యొక్క కష్టాల్లో నుండి, మన ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ప్రతి పరిస్థితుల్లో నుండి మనల్ని తప్పించి సమృద్ధిమైనటువంటి జీవితాన్ని ఇస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.